నేను నేను ధర్మం గురించి మాట్లాడుతున్నా. ఆ ధర్మాన్ని ఎవడైతే రక్షించాలనే దీంతో ముందుకు వస్తున్నాడో, రక్షిస్తున్నాడో వాడు నాకు దైవం. వాడు ఎవడైనా కూడా. నేను కాంగ్రెస్కు ఓటుకు వేసిన నాకు ఓటు వేసే హక్కు నాకు ప్రారంభమైన రోజుల నుంచి ఈ రోజుల వరకు చూస్తే నేను కాంగ్రెస్కు ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఇదేంట్రా ఈ ఓటు బ్యాంకు దరిద్రం ఏంటి అంటున్నా. నేను మంచివాడికి ఓటేస్తా. రెండోది ఏంటి తెలుసా అండి, ఎలక్షన్స్ వస్తే నేను ఎవరికి ఓటు వేసినప్పటికీ నేను పరమాత్మను ఏం ప్రార్థిస్తానో తెలుసా అండి, నేను అంటే ఏ దృష్టితో ఇప్పుడు ఈ టైంలో ఈ ఎమోషన్లో నేను ఏ దృష్టితో ఓటు వేశానో పరమాత్మ నాకు తెలియదు. నా ఓటు మురిగిపోయినా పర్వాలేదు, నా ఓటు పాడైపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం అభ్యుదయ పదం వైపు నడుస్తుందో వాళ్ళని గెలిపించు పరమాత్మ. నేను కోరుకునేది ఇది. అక్కడ బీజేపీ కాదు, అక్కడ కాంగ్రెస్ కాదు, అక్కడ బీఆర్ఎస్ కాదు. నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను ఓటు వేశా. నేను ఒక సంవత్సరం. ఆయన ఏం బీజేపీ కాదే. ఎందుకు వేశాను? ఈయన కనుక పరిపాలకుడుగా ఉంటే అది ఖచ్చితంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎలా అయితే రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్రని పోషించాడు ఆ మహానుభావుడు ప్రాణత్యాగం చేసి మరి దానికి కూడా ప్రాణం వెనకాడకుండా నేను ఇందాక చెప్పింది అది. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే.